ఏదైతే గతంలో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య అనే ఒక మహిళ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత కూడా చాలా మంది రాజ్ తరుణ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా తను చాలా సార్లు చెప్పింది, నేను డ్రగ్స్ కేసులో నిర్దోషిని, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. ఇప్పుడు ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్‌తో యాక్ట్రెస్‌గా ఇప్పుడు చేస్తున్న కొత్త మూవీలో మాల్వి మల్హోత్రా పైన, అదే విధంగా రాజ్ తరుణ్ పైన కేస్ పెట్టడం అయితే జరిగింది. నన్ను చీట్ చేశారు. అదే విధంగా మాల్వి మల్హోత్రాతోని నాకు ప్రాణహాని ఉందని అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒకసారి మనతో పాటు లావణ్య ఉంది. మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. హాయ్ లావణ్య. హలో. గతంలో మీరు డ్రగ్స్ కేస్‌లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అనేక ఆరోపణలొచ్చాయి. రాజ్ తరుణ్ మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. ఇప్పుడు కంప్లెయింట్ ఇవ్వడానికి వచ్చారు. దేని గురించి అసలు ఏంటి? సో వాళ్ళిప్పుడు 'తిరగబడ్ర స్వామి' ఏదైతే మూవీ షూట్ జరుగుతుందో, ఆ షూట్‌కి పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు. సో, ఇంకా ఫ్రెండ్స్ అవ్వడం గానీ, మాట్లాడుకోవడం గానీ ఎక్కడైనా కామన్ గదా అన్న దగ్గర ఒక పాయింట్‌లో వదిలేసాను. బట్ అది కొంచెం ఇంటెన్స్ జరిగి అంటే మై ఫస్ట్ క్వెషన్ ఏంటి అనంటే, మీకు రాజ్ తరుణ్‌కి ఏంటి సంబంధం? అసలు మీకు రాజ్‌కి ఎటువంటి రిలేషన్‌షిప్పా? లేకపోతే ఏంటి? సో, 2012 నుంచి మేము లవ్ చేసుకుంటున్నాము. అండ్ 2014 నుంచి కలిసుంటున్నాము. ఇట్స్ బీన్ 11 ఇయర్స్ వి ఆర్ టుగెదర్. అండ్ 3 మంత్స్ అవుతుంది తను ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయి. ఏమన్నా అంటే డ్రగ్స్ కేస్ అని అన్నాడు. బట్ ఇట్స్ నాట్ ద డ్రగ్స్ కేస్. ఇట్స్ మాల్వి మల్హోత్రా గేమ్ అండ్ షీ ఈస్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ అంటే హిమ్ ఎ లాట్. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్‌లో, నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేస్ నమోదు చేసి రాతపూర్వకంగా రాయడం జరిగింది. ఎఫ్ఐఆర్ అవుతున్నారు అని చెప్పడం జరిగింది. అసలు ఏమని కంప్లెయింట్ చేశారు? మీ ప్రాబ్లమ్ ఏంటి? రాజ్ తరుణ్‌కి గర్ల్ ఫ్రెండ్ ఉందని మాకు ఇప్పటి వరకు తెలీదు. అసలు ఎవరికీ కూడా తెలీదు. అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీరు రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అని? ఆధారాలనేవి ఉన్నాయి. అండ్ కంప్లెయింట్ అయితే మాల్వి పైన అండ్ వాళ్ళ బ్రదర్ పైన ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాకు అక్టోబర్‌లోనే థ్రెట్ చేశారు. నేను జైలుకి పంపిస్తామని. జనవరి 28న నన్ను పంపించారు. నాకు డ్రగ్స్ అన్నది ఆ కేస్‌కి నాకు సంబంధం లేదు. నేను అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. నాకు ఏం కావాలన్నా రాజ్ ఉన్నాడు డబ్బులివ్వడానికి. అలా మీడియాలో ఏదైతే వచ్చి నేను డ్రగ్స్ అమ్ముకుంటున్నాను, దందా చేస్తున్నాను అని ఏదైతే వచ్చిందో అదంతా ఫేక్. అది ఎప్పటికి కేసు గెలవదు. అదే విధంగా మాల్వి మల్హోత్రాకి రాజ్‌కి ఎటువంటి సంబంధం ఉంది? మీరు లెటర్‌లో ఏం రాసారు? కంప్లెయింట్‌లో ఏమని రాసారు? సో, 'మాల్వి మల్హోత్రా' వల్లనే అతను ఇంట్లో నుంచి ఎళ్ళిపోయాడు అని నేను అంటున్నాను. అండ్ దానికి ఇన్‌ఫ్లుయెన్స్ ఆ అమ్మాయే చేసుంటది. ఎందుకంటే 11 ఇయర్స్ నుంచి మేము కలిసున్నప్పుడు మనిషి ఏంటి అనైతే నాకు అర్థమవుతది గదా! అందులో రాజ్ మిస్టేక్ అయితే అనుకోవట్లేదు నేను. అంటే అబాండనింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. వదిలేయడం నన్ను ఇలా. బట్ మాల్వి ఇన్‌ఫ్లుయెన్స్‌తో, మాల్వి గేమ్‌తోనే జరుగుతుంది. అంటే ఎన్నేళ్ల నుంచి మీరు కలిసి ఉంటున్నారు? అంటే ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చా? యెస్. లివింగ్ రిలేషన్‌షిప్ అనే చెప్పొచ్చు. భార్యాభర్తలనైనా చెప్పొచ్చు. బట్ నేను ఎప్పుడు బయటికి రాలేదు. ఆహ్, గ్రౌండెడ్‌గానే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి నేను. అలాగే ఉన్నాను. ఓకే. అంటే మీ ఇద్దరికి ఎలా పరిచయం? మీ ఇద్దరిలో ప్రేమించుకోవడం అదంతా ఎలా స్టార్ట్ అయిందంటే, ఆయన ఒక యాక్టర్ కాబట్టి మీరు ఒక మిడిల్ క్లాస్ వుమెన్ అని చెప్తున్నారు. ఎలా పరిచయం సో, ఏర్పడింది? అంటే మీరెలా? సో తనిప్పుడు యాక్టర్ అయ్యుండొచ్చు. వీటన్నిటికి ముందు వెన్ హి వాస్ ఇంటూ షార్ట్ ఫిల్మ్స్ నాకప్పటి నుంచి తెలుసు. తనింకా అప్పటికి హీరో కూడా అవ్వలేదు. వైజాగ్‌లోనే ఉండడం జరిగింది. 'ఉయ్యాల జంపాల' సినిమాకి ఏడీగా వచ్చాడప్పుడతను. అప్పటి నుంచి మేము కలిసే ఉన్నాము. అండ్ దెన్ 'ఉయ్యాల జంపాల' హీరోగా ఆఫరొచ్చింది. అలా హీరోగా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే కలిసి అంటే మీరు ఏదైతే డ్రగ్స్ కేస్‌లో ఇన్వాల్వ్ అయ్యారో, ఇటీవలనే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ముందు కలిసి ఉన్నారా? దానికి ముందు ఒకటే కలిసి గదిలో కలిసి ఉన్నారా? అవును. దానికి ముందంతా కలిసే ఉన్నాము. నన్ను అదే రోజు ప్రిజన్‌కి పంపించడం జరిగింది. ఐ వాస్ ఇన్ ప్రిజన్ ఫర్ 45 డేస్. నాకు రాజు ఎటువంటి హెల్ప్ చేయలేదు. ఇప్పుడు నాకు తెలుస్తుంది దానికి మాల్వి రీజన్ అని. నా పేరెంట్సే ఫైనాన్షియల్‌గా అప్పటికప్పుడు తీసుకొచ్చి షూరిటీస్ ఇవన్నీ బికాజ్ వాళ్ళు కొంచెం నార్మల్ పీపులే. అంత తెలీదు. డ్రగ్స్ కేస్ అంటే ఏంటి అని కూడా తెలీదు. సో, డ్రగ్స్ కేస్ అవ్వడం వల్ల బెయిల్ అన్నది లేట్ రావడం జరిగింది. బై ద టైమ్ ఐ కేమ్ ఔట్ 2 డేస్ ముందు రాజు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. సో, అడిగినప్పుడు ఏంటి అని అడిగితే మీడియా ఇలా అంతా డ్రగ్స్ ఇన్వాల్వ్‌మెంట్ అని ఉంది గదా! ఇబ్బంది అవుతుంది. ఒక 2 మంత్స్ తర్వాత అంటే వస్తానన్నాడు. తనని క్వెషన్ నే చేస్తున్నారు మీడియా వాళ్ళు అని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అహా! సో, మీడియా ఇబ్బంది పెడుతుంది. పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. క్వెషనింగ్స్ ఎక్కువవుతున్నాయి అని చెప్పడం జరిగింది. 2 మంత్స్ తర్వాత నేనే వచ్చేస్తాను అన్నాడు. సో, 2 మంత్స్ అయింది. ఏంటి అని ఫోను చేస్తుంటే ఇంక డైరెక్ట్‌గా ఈ విషయం చెప్పేసాడు. ఓకే. మాల్విది. అండ్ మాల్వి వాళ్ళు కూడా నన్ను డైరెక్ట్‌గా థ్రెట్ చేస్తున్నారు. నన్ను వదిలేసి ఎళ్ళిపోమని. కంపెన్సేషన్ ఇస్తాము. అలిమనీ అలిమనీ తీసుకొనెళ్ళిపో. ఆహ్,
రాజ్‌కి ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వేంటి అండ్ అంటే అలా ఇప్పటి వరకు కూడా ఈ మీడియాకే గానీ ఎవరికి కూడా తెలియని విషయం ఏంటి అని అంటే యాక్ట్రెస్ రాజ్ తరుణ్‌కి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని కూడా మాకెవరికీ తెలీదు. ఎప్పుడైతే మీరు డ్రగ్స్ కేస్‌లో ఇన్వాల్వ్ అయ్యారో మొదటిసారి మీరు తెరపైకి వచ్చారు. అంటే మీడియాలోకి వచ్చారు. అప్పుడు ప్రధానంగా మీ పేరు రావడం జరిగింది. మీరు గర్ల్ ఫ్రెండ్ అని. ఇప్పుడు ఈ రోజు రాజ్ మరియు మాల్వి మల్హోత్రా మీద కంప్లెయింట్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ ఎప్పటి నుంచి మొదలైంది? ఎందుకని మిమ్మల్ని ఇప్పటివరకు మీడియాకి గాని, లేకపోతే సొసైటీకి ఎందుకు పరిచయం చేయలేరు? అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అలా ఏమైనా చెప్పాడా? ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పెళ్లి చేసుకుంటామనే కలిసున్నాము. అండ్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటామని అడిగాడో నా మెడలో ముడుములు వేసాడతను. బట్ దట్ వాస్ నాట్ అఫీషియల్లీ ఇట్లా ఇది కాదు. గుడిలో జస్ట్ మేమిద్దరమే లవ్ మ్యారేజ్ కాబట్టి. ఒక 4, 5 మంత్స్ తర్వాత మేము పేరెంట్స్‌కి చెప్పాము. అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి కలిసే ఉన్నాము. అంటే మీరిద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మీరు ఎవరికీ తెలవకుండా పెళ్లి చేసుకున్నారు. మీరు అంటే ఎలా పరిచయం? అంటే మీ ఇద్దరికి మొదట ఎలా పరిచయం అంటే యాస్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ అప్పుడు మూవీ స్టార్ట్ కాలే అని చెప్తున్నారు. ఈ 2012 నుంచి. సో ఎలా పరిచయం మీ ఇద్దరు? అంటే ఫ్యామిలీయా? లేకపోతే ఫ్రెండ్సా ఎలా? మ్యూచువల్ ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు. ఆహ్, అంటే మరి దూరపు చుట్టాలు ఆహ్, అవ్ అవ్ అవ అవ్ అవ్వచ్చేమో. బట్ ఫ్రెండ్స్ గానే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈవెన్ ఐ వాస్ ఇంటూ షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు. ఏదో మైలా అని షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను నేనప్పుడు. దాని తర్వాత రాజ్‌కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాదు నేను ఆన్ స్క్రీన్ కనిపించడం. సో, నేను హౌస్ చూసుకుంటూ, రాజ్‌ని చూసుకుంటూ అండ్ డాగ్స్‌ని చూసుకుంటూ ఉండేదాన్ని. బట్ వాట్ హాస్ హ్యాపెండ్ టు మీ ఈస్ వెరీ బ్యాడ్. దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ రాజ్ టు కమ్ బ్యాక్. మాల్వి మల్హోత్రాతోని ఎప్పుడైనా పర్సనల్‌గా మాట్లాడారా? మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా? అంటే మిమ్మల్ని బహిరంగ బెదిరించడం గాని, అంటే మీరు ఏదైతే కంప్లెయింట్ ఇచ్చారో, ఆ కంప్లెయింట్‌లో మాల్వి మల్హోత్రా మరియు అతని కుటుంబ సభ్యులు, వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని స్టాప్ చేస్తారు, కిల్ చేస్తాము అని చెప్పడం జరిగింది. గతంలో గూడా దాంట్లో మీరు రాసింది మేము చూసాము. అంటే దాంట్లో మీరు ఏం రాసారు అనంటే గతంలో నన్ను చంపేస్తాను, జైలుకి పంపిస్తాను అని రాసారు. అలానే నన్ను డ్రగ్స్ కేస్‌లో ఇన్వాల్వ్ చేసి జైలుకి పంపించారు. ఇప్పుడు చంపేస్తామంటున్నారు అని మీరు ప్రొటెక్షన్ మరియు వాళ్ళ నుంచి ఏం అడుగుతున్నారు? అసలు పోలీసులతోని ఏంటి? అంటే రాజ్ ఒక యాక్టర్‌తోని ఏంటి? సో, నేను నా డాగ్‌తో యూఎస్ ట్రావెల్ చేయడం జరిగింది. నేను హైదరాబాద్ నుంచి న్యూయార్క్ టు హైదరాబాద్ టికెట్ 1,80,000 సమ్ 80,000 ఉండింది. నాకు ఢిల్లీ నుంచి తక్కువకు పడింది. సో, నేను ఢిల్లీ టు న్యూయార్క్, న్యూయార్క్ టు ఢిల్లీ బుక్ చేసుకున్నాను. నేను ఢిల్లీలో ల్యాండ్ అయ్యి హైదరాబాద్ వచ్చిన మనిషిని నేను. అండ్ సంబంధం లేకుండా డ్రగ్ కేస్ అయింది కాబట్టి నన్ను ఎవరో కావాలని ఇరికిచ్చారనే డౌట్ పైనే ఉంటాను. అంటే మీకు ప్రధానంగా మాల్వి మల్హోత్రాని మిమ్మల్ని కావాలనే అంటే ఎన్నడూ రాని స్క్రీన్ మీదకి మీరు వచ్చారంటే వాళ్ళు మిమ్మల్ని ఇరికిచ్చారని మీరు అనుకుంటున్నారు. అవును. సో సో ఆరోపిస్తున్నారు. సో గతంలో నేను ఇదే నార్సింగి స్టేషన్‌లో కూడా ఇంకొక అబ్బాయి పైన కేస్ పెట్టడం జరిగింది. సో మనం ఫస్ట్ ఎప్పుడైనా ఎనిమీస్‌ని ఎక్కువ సస్పెక్ట్ చేస్తాం గదా! సో కోపంలో ఏదైనా ఒక మాట అనుంటదేమో అని అనుకున్నాను. సో ఎనిమీని అతన్నే సస్పెక్ట్ చేశాను నేను. ఆహ్, బట్ మొత్తం అయ్యాక చూస్తుంటే ఆమె ఛాలెంజ్ చేసింది నాకు. కేస్ పెడతానని సారీ ఐ మీన్ జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది. చంపుతానని ఛాలెంజ్ చేసింది. రాజుని నీ దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. సో నేను నార్మల్ అమ్మాయిని. నాకు ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఇంట్లో ఉండాల్సిన అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. తమ్ముడు చిన్నోడు. మా పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండరు. మరి ఇప్పుడు నాకేమైనా అయితే నన్ను అడగడానికి కూడా క్వెషన్ ఎవరు లేరు. సో నాకు ప్రొటెక్షన్ కావాలని వచ్చాను. అంటే అదే విధంగా రాజ్ మిమ్మల్ని చీట్ చేశాడని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీరొచ్చిన వెంటనే ఇల్లు నుంచి ఎళ్ళిపోయాడు, అబార్డిన్ చేశాడు అని చెప్తున్నారు. అంటే ఎందుకు ప్రధానంగా 11 ఇయర్స్ నుంచి ఎవరికీ తెలవకుండా ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తర్వాత ఎందుకని ఇప్పుడు వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అదే ఒక మనిషికి ధైర్యమేమో. ఎవరికీ తెలీదు కాబట్టి ఈజీగా వదిలించుకోవచ్చు అన్నదే ఒక రీజన్ అయ్యుండొచ్చు. వదిలించుకోవడం కూడా చాలా ప్లానింగ్‌గా చేశారు. అట్‌లీస్ట్ నేను ఎలా ఉన్నాను అని గూడా తెలియలేదు. ఫైనాన్షియల్‌గా గూడా హెల్ప్ జేయలేదు. మా పేరెంట్సే చేశారు. అండ్ బయటకొచ్చే 2 డేస్ ముందు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ స్లోగా ఫోన్స్ అన్నీ బ్లాక్ జేయడం జరిగింది. వాట్సాప్ బ్లాక్ జేస్తున్నాడు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అన్నిట్లో బ్లాక్ చేశాడు. మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు లాస్ట్ 10 డేస్ నుంచి మాట్లాడట్లేదు. ప్రస్తుతం మీ ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయి? అంటే మీరు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు ఎఫ్ఐఆర్స్ నమోదైతే చేస్తున్నారు. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటే అంటే ఏదైతే జరిగిందో ఒక యాక్టర్ ఒక సామాన్యురాలిని మోసం చేయడం అనేది అది చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు అంటే జీరో నుంచి మీరు
అతనితో ట్రావెలింగ్ మొదలు పెట్టారు. అతను యాక్టర్ కాకముందు నుంచి మీరు ఉన్నారు. దాని తర్వాత యాక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు వదిలేయాల్సిన అవసరం ఏముంది? అంటే మీకు ఆల్రెడీ తెలిసుండొచ్చు ఎంత ఒక యాక్టర్‌తోని మీరు ప్రేమలో ఉన్నారు కాబట్టి మీరెప్పుడైనా ఎవరైనా యాక్టర్స్‌తోని మాట్లాడడం గాని, బయటికి వెళ్ళడం అని ఇలాంటివి ఏవన్నా జరిగాయా? తన ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాకపోయినా హాయ్ అన్న రిలేషన్‌షిప్ అయితే ఉంది. అంటే మంచిగా అయితే మాట్లాడతారు నాతో ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా తెలుసు నేను. బట్ ఎప్పుడు బయటికి కానీ సోషల్ మీడియాలో కానీ ఎప్పుడు అంటే ఎటువంటి యాక్టర్స్‌కి తెలుసు మీరు? అంటే 'రాజ్ తరుణ్' గర్ల్ ఫ్రెండ్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తారు గదా! ఎవరెవరికి తెలిసుండొచ్చు? వైఫ్ అని చెప్పడం జరుగుతది. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం జరుగుతుంది. సో, టుగెదర్ గ్రో అవుతున్న ఆర్టిస్టులు కూడా ఉంటారు కదా! యాక్టర్స్ అలా. సో, వరుణ్ సందేశ్, నిఖిల్ వీళ్ళందరికీ కూడా తెలుసు నేను. ఒక అమ్మాయినైతే ఉన్నానని. అండ్ రాజా రవీంద్ర ఆయన మేనేజర్. ఆయనకు కూడా తెలుసు. బట్ ఇంతమందికి ఇప్పుడు ఈ తెలిసినంక సెకండ్ నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. ఓకే. రాజ్ పేరెంట్స్ లిఫ్ట్ చేయట్లేదు. రాజ్ కూడా బ్లాక్ చేయడం జరిగింది. రాజ రవీంద్ర గారు కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఎందుకు అంటే మీరెప్పుడైతే ఈ డ్రగ్స్ కేస్‌లో మిమ్మల్ని కావాలని ఇన్వాల్వ్ చేశారని మీరు చెప్పడం జరుగుతుంది. ఈ డ్రగ్స్ కేస్‌లో మిమ్మల్ని తొలగించుకోవడానికి ఇదంతా చేశారా? అంటే ఎందుకు అంటే మీ దగ్గర ఏం లేదు. మీరు ఒక కామన్ పర్సన్ అని అలా ఏమైనా చేశారా? లేకపోతే డెఫినెట్‌గా ఎందుకంటే ఈ రోజు నేను మీడియా ముందుకొచ్చి చెప్తున్నాను. నన్ను రైల్వే స్టేషన్ నుంచి బలవంతంగా ఆహ్, ఆహ్, తీసుకొని రావడం జరిగింది. ఆ బలవంతం కూడా నార్మల్‌గా వచ్చి కారు ఎక్కండి కాదు. నన్ను లాక్కొని ఎక్కిచ్చారు. లాక్కొని ఎక్కించి 24 అవర్స్ తర్వాత మరి ఇప్పుడు హ్యూమన్ అండ్ వుమెన్ రైట్స్‌లో అర్ధరాత్రి స్టేషన్‌కి తీసుకురావద్దు అంటారు. అర్ధరాత్రి 1:30కి నన్ను ఢిల్లీ నుంచి నేను ఇక్కడికి ట్రైన్‌లో రావడం జరిగింది. అర్ధరాత్రి 1:30కి నన్ను తీసుకొనొచ్చి నెక్స్ట్ డే అంతా స్టేషన్‌లో కూర్చోపెట్టి కోకాపేట్ రోడ్డు పైన తిరుగుతుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 4 గ్రామ్స్ డ్రగ్స్ దొరికింది. అదంతా ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ స్క్రిప్టెడ్. సీన్ రీక్రియేషన్ అని చెప్పొచ్చేమో. బట్ ఆ రోజు నాకు హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఒక్కదాన్నే ఉన్నాను. నా దగ్గరికి ఒక లాయర్‌ని పంపడము, ఒక మనిషిని పంపడము అన్నది ఏది జరగలేదు. అక్కడ ఇంకా అర్థం చేసుకోవాలి అని నాకు అనిపించింది. మాల్వి మల్హోత్రా మిమ్మల్ని భయపెట్టించింది, థ్రెటన్ చేసింది, చంపేస్తానని చెప్పింది కదా! ఇవన్నీ ఎక్కడ జరిగాయి? అంటే ఏ ప్లాట్‌ఫార్మ్ పైన? కాల్స్‌లో జరిగాయి, వాట్సాప్‌లో మీ జరిగాయి. దగ్గర ఎవిడెన్స్ పూర్తిగా ఉందా? యాహ్! ఓకే. యాహ్! సో, ఆమె ఒకసారేమో వదిలేసి ఎళ్ళిపో అంటది. ఒకసారి మనీ తీసుకో అంటది. అంటే మీకు ఆఫర్ చేస్తున్నారా? ఆఫర్ రాజ్‌ని చేస్తుంది. వదిలేయడానికి ఇంత డబ్బులిస్తాం వదిలేయండి. ఓకే. అండ్ ఎందుకు అంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యామంటది. మరి మేమేంటి అంటాను. అంటే రాజ్ నీతో హ్యాపీగా లేడు. నాతో హ్యాపీగా ఉన్నాడు అంటుంది. అంటే ఈ మాట రాజ్ చెప్పాడా మీతోని? రాజ్ తరుణ్ చెప్పారా? చెప్పలేదు. ఓకే. నా ప్రాబ్లమ్ కూడా అదే. ఇప్పటికి రాజ్ నాకు డైరెక్ట్‌గా పాయింట్ చెప్పలేదు. డైరెక్ట్‌గానే బ్లాక్. ఈ కేసు విషయంలో దూరం ఉంటున్నాననే చెప్పాడు. కేసు విషయంలోనే ఇది. ఒక 10 డేస్ బ్యాక్ మాల్వి గురించి టాపిక్ ఇంటెన్స్ పెరిగి 10 డేస్ నుంచి మాల్వి టాపిక్ కానీ అది కూడా నాకు నువ్వొద్దు మాల్వితో నేను ఉంటున్నాను అని చెప్పలేదు మళ్ళీ. మాల్వి మల్హోత్రాతో ఏదైతే అఫైర్ ఉంది అని నాకు తెలిసిందో నేను ఆమె ఏంటి అని తెలుసుకోవడం ఆహ్, ఆహ్, స్టార్ట్ చేశాను. ఎందుకంటే రాజ్ బిహేవియర్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. విచ్ ఈస్ నాట్ హిమ్. అతని బిహేవియర్ గాని, యాక్షన్స్ గాని కొంచెం క్రూయల్‌గా అండ్ అరోగెంట్‌గా బిహేవ్ చేయడం ఇదయింది. ఏంటి అని స్టార్ట్ చేస్తే ఆమె ఒక పర్సన్ పైన యోగేష్ అని ముంబైలో కేస్ పెట్టింది. అతను ఫిల్మ్ ప్రొడ్యూసర్ అంట. సో, అతను స్టాకర్ అని ఒక కేస్ పెట్టడం జరిగింది. బట్ దట్ కేస్ ఈస్ ఫేక్ యాస్ ఫార్ యాస్ ఐ నో. ఆమె వీడియోస్ ఏదైతే యూట్యూబ్‌లో ఉన్నాయో ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది అని చూపిస్తుంది. బట్ వాస్తవానికి ఆమె కట్ చేసుకొని అతని పైన ఫేక్ కేస్ పెట్టింది. ఆమె అతని ఎక్స్ బాయ్ ఫ్రెండే. సో, ఆమె పంతానికి ఇగోకెళ్తే తను ఛాలెంజ్ చేస్తే ఏదైనా చేస్తది. సో, రాజ్‌కైనా అదైనా చేస్తదేమో అని దగ్గర భయంగా ఉన్నాను నేను. ఒకవేళ రాజ్ హ్యాపీనెస్ కోసం అయితే నేను ఎళ్ళిపోయేదాన్ని. షీ ఈస్ ఎ గుడ్ వుమెన్. బట్ షీ ఈస్ నాట్ అని నాకు అనిపించింది. అందుకు నేను ఇంకొంచెం ఫైట్ చేసి రిస్క్ చేశాను. మేబీ అందుకే నాకు ఈ థ్రెటన్స్ అన్నీ వస్తున్నాయేమో. అంటే ఈ ప్రొడ్యూసర్‌ని గూడా తన గతంలో ఎవరైతే మాల్వి మల్హోత్రా ఉందో ఒక ప్రొడ్యూసర్ మీద కేస్ వేయడం